What is this about? It's a German German newspaper like Okay. this. Uh-huh. It's made from cotton. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను షఫీ. ఈరోజు నేను పోర్చుగల్ వచ్చాను. పోర్చుగల్లో ఒక సిటీ పోర్టోకి వచ్చాను. పోర్టో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇదే అనమాట పోర్టో ఎయిర్పోర్టు. ఇది నా 29th కంట్రీ. ఇదంతా ఎయిర్పోర్టు. పోర్చుగల్ వచ్చాను. వీళ్ళే మన దేశాన్ని రూట్ కనుక్కోండి. ఇది పోర్టో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో తీసుకున్నాను. మెట్రో రైల్వే స్టేషన్ ఇది. చాలా చిన్నది ఇది. పోర్చుగల్ అనేది ఒక దేశము, యూరోప్లో ఒక దేశము. అది చాలా అందంగా ఉంటుంది, చాలా అందమైన దేశము. ఈ పోర్చుగల్ యొక్క రాజధాని వచ్చేసి లిస్బాన్ అనేది మెయిన్ క్యాపిటల్ సిటీ అనమాట. ఇది పోర్టోలో. నేను ఇప్పుడు పోర్టోలో ఉన్నా. పోర్టో పోర్చుగల్లో 2వ అతిపెద్ద నగరము. ఫస్ట్ వచ్చేసి లిస్బాన్ వస్తుంది. పోర్టో వైన్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది ఈ వరల్డ్లోనే చాలా ప్రసిద్ధిగాంచిన వైన్ ఇక్కడ దొరుకుతుంది. ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది యునెస్కో 1996లో. ఈ పోర్టో యొక్క అసలు పేరు వచ్చేసి పోర్టస్ కాలే ఇంతకుముందు. ఇప్పుడు పోర్టోగా ఉంది. ఈ పోర్చుగల్లో ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. మన ఇండియా వాళ్ళు మాదిరిగానే ఉంటారు వాళ్ళు కూడా. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు హిందీ బాగా మాట్లాడతారు. హిందీ కొద్దిగా వస్తే నాకు బాగా మాట్లాడేస్తారు. దుకాణాలన్నీ వాళ్ళవే ఉంటాయి. వ్యాపారస్తులు చాలా మటుకు వ్యాపారస్తులు, రెస్టారెంట్స్ వాళ్ళే నడుపుతుంటారు ఇక్కడ. రాత్రిపూట ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా ఆకర్షణగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ చోటు ఎప్పుడైతే వచ్చానో 7 గంటల పాటు నేను అక్కడే ఉన్నా రాత్రంతా. ఎందుకంటే ఆ అందము, తర్వాత ఇరువైపులా చాలా బాగుంటుంది. పోర్చుగల్లో ఇది ఒక్క మెయిన్ సిటీ అనమాట. చాలా బాగుంటుంది. లిస్బాన్ కంటే చాలా బాగుంటుంది ఇది పోర్టో క్యాథీడ్రల్. ఇది చాలా పురాతనమైనది. 1400 సంవత్సరాలలో కట్టింది. ఇది చాలా అందంగా ఉంటుంది లోపలంతా. ఇది ఒక బ్యూటిఫుల్ చర్చ్ తర్వాత బిల్డింగ్స్ చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. ఇది ఒక రాత్ హౌస్ అంటే సిటీలో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మేము వచ్చాము అనేసి దానికోసం ఈ బిల్డింగ్ చాలా అందంగా ఉంటుంది. ఈ బిల్డింగ్ ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదంతా పెద్ద మార్కెట్. చాలా అక్కడ పాటలు కూడా పాడుతున్నారు. పోర్చుగల్ పాట. వాళ్ళు పిల్లలంతా ఒక గ్రూప్గా చేరి పాడుతున్నారు. ఇక్కడ మొత్తం మార్కెట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి లభిస్తుంది ఇక్కడ. ఈ పోర్చుగల్ కంట్రీలో ఆటోలు కూడా ఉన్నాయి. ఈ టూర్ ఆటోలు అనమాట. ఎక్కడన్నా తీసుకెళ్తారు. ఇది చాలా పెద్ద చాక్లెట్ షాపు. వాళ్ళన్నీ చిన్న ముక్కలన్నీ ఇస్తున్నారు ఫ్రీగా తినడానికి. నేను కొద్దిగా కొన్ని 4-5 ముక్కలు తినేసరికి నాకు షుగర్ ఎక్కువైపోయింది. ఒకేసారి నా తలగా తిరిగిపోయింది. ఎందుకంటే అంతా తీగా ఉంటాయి ఇవన్నీ. What is this about? Coco caramelizado. What is it? We do here. Okay. How much it will be like? We can get it for 100 pounds? Yes, we have small, medium, and big package. All right. Okay. Definitely. Que é isso hoje, amor? Thank you. What is this actually? Pastel de nata. Oh, It's the best one. Best one, so I bought one and I came for the first time here. ఇది చాలా ఫేమస్ అయిన స్వీటు. ఇది చాలా బాగుంటుంది. ఒకటి వచ్చేసి 150 రూపాయలు. చాలా బాగుంటుంది. ఇది బ్లూ చర్చ్. ఈ చర్చ్ కలర్లో ఏ చర్చ్ లేదు. ఎన్ని కంట్రీస్ నేను తిరిగాను, ఏ కంట్రీలో కూడా ఇటువంటి చర్చ్, బ్లూ కలర్డ్ చర్చ్ ఎక్కడా లేదు. చాలా అందంగా ఉంటుంది. పోర్టోలో ఇది చాలా ఫేమస్ అయిన చర్చ్. ఇవి అనసకాయ సీడ్స్.
మనం మామూలుగా మనం కాల్చుకొని తింటాం ఇంట్లో, ఇక్కడ అమ్ముతారనమాట. 300, 250 అలా ఉంటుంది. ఒక్కొక్క చిన్న ప్యాకెట్లో ఇస్తారు. చాలామంది దీనికోసం లైన్లో నిలబడి తీసుకుంటారు. ఇది వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ అన్నీ చూసినా పోర్కే ఉంది, పంది మాంసమే దొరుకుతూ ఉంది ఎక్కువగా. అందుకోసం నేను వెజిటేరియన్ తీసుకున్నా. ఏంది ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అందుకోసమే వెజిటేరియనే ప్రిఫర్ చేస్తాను. చాలా వీక్ అయిపోయాను నడిచి ఒక 7-6 కిలోమీటర్లు నడిచాను. చాలా వీక్ అయిపోయాను ఫుడ్ సరిగ్గా లేక. ఇది టాప్ వ్యూ బ్రిడ్జ్ నుంచి. బ్రిడ్జ్ పక్కన వచ్చేసి ఇంకొకటి ఒక క్యాజిల్ ఉంటుంది, దానిపై నుంచి కూడా ఈ వ్యూ చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ వర్షం చాలా పడుతూ ఉంది, అయినా కూడా అట్లా అలాగే వచ్చాను. రాత్రంతా సరిగ్గా ఉండేది, నాకు చాలా జ్వరంగా ఉండేది. నడిచి చాలా ఇదైపోయింది ఫుడ్ సరిగ్గా లేక. తర్వాత ఈ సిటీని చూడ్డానికైనా కూడా శక్తి అంతా తెచ్చుకొని మార్నింగ్ వెళ్ళాను. చాలా అందంగా ఉంది. వర్షం బీభత్సంగా పడుతూ ఉంది నేను వచ్చినప్పుడైతే. వాస్కోడి గామా 1497లో పోర్చుగల్ నుంచి, లిస్బాన్ నుంచి బయలుదేరి ఆయన అమెరికాకి వెళ్ళాలనుకొని మన ఇండియాకి వచ్చేసి అక్కడ 1498లో క్యాలికట్కి వచ్చాడు. క్యాలికట్కి వచ్చేసి అక్కడ వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు. తర్వాత మెల్లమెల్లగా గోవాని కంట్రోల్లో తీసుకొని నేను ఇక్కడ పోర్చుగల్లో పోర్టో అనే సిటీలో ఉన్నాను. ఇది టాప్ వ్యూ అనమాట. పోర్టో సిటీ టాప్ వ్యూ చాలా అందంగా ఉంది. నేను ఇక్కడ క్యాజిల్కి వచ్చాను, ఒక చిన్న క్యాజిల్ ఇది కొండపైన. తర్వాత ఇక్కడ చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని చూడ్డానికి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను. షిప్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ ఉంది యాక్చువల్లీ. ట్రావెల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే మనకు ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉంటుందో వెదర్ తెలియదు, వర్షం పడుతుందా పడుతుందో కూడా తెలియదు, అక్కడ భోజనం ఏం దొరుకుతుందో కూడా తెలియదు. అన్ని బండ్లే. యూరోపియన్ కంట్రీస్లో మొత్తం బండ్ల పైన తిని బతకాల్సిందే. వేరేవి ఏమి ఉండవు. ఉంటాయి, పాస్తా ఉంటుంది, లేకపోతే పిజ్జాలు ఉంటాయి. అవి ఒక్కటే మనకి. చాలా నడవాలి ఉంటుంది. చిన్న వయసులోనే మనం బాగా తిరగగలగాలి. ఎందుకంటే 40 సంవత్సరాలు వచ్చాక మనం తిరగలేము. ఎంతైనా కూడా 40 లోపలే బాగా ఎక్కడైనా కూడా మనకు తిరిగి రావాలి. దాని తర్వాత మనకి ఏదేదో వచ్చేస్తాయి. ఇవి బేకరీ అను. I think the camera is very old, I think, right? It will be like 1900 somewhere. How old? You have any idea about this camera?